never slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up. ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే. శివస్య హృదయం విష్ణోః విష్ణోశ్చ హృదయగుం శివః. యథా శివమయో విష్ణుదేవం విష్ణుమయః శివః. యథా అంతరం నమస్యామి తథా మే స్వస్తిరాయిషి. ఓం నమస్తే దేవదేవేశ నమస్తే పరమేశ్వర నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమః. దత్తాత్రేయం మహావంద్యం యోగముద్రా విరాజితం బ్రహ్మచర్యవ్రతాసక్తమవధూత స్వరూపిణం. జయ గురు దత్తాత్రేయాయ నమః. ఓం శాంతి. ఈరోజు ముహూర్త బలం ఆగస్టు 29, 2022 శుభకృతనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతు భాద్రపద మాసం శుక్లపక్షం. తిథి విదియ సోమవారం. నక్షత్రం ఉత్తరా నక్షత్రం. ఇవాళ ముహూర్త యోగం ఎలా ఉంది? ముందుగా రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు, యమగండం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. అలాగే వార దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:24 నుండి 1:12 వరకు, మరలా 2:48 టు 3:36 వరకు. ఈరోజు వర్జము ఉదయం 6:16 నుండి 7:56 వరకు. ఇవాళ ముహూర్త యోగాన్ని పరిశీలన చేద్దాం. కర్మ యోగం అనేది అనేక శుభ ఫలితాలని ప్రసాదిస్తుంది. ఒక వ్యక్తికి లక్ష్మీ యోగం. కర్మయోగం అంటే ఏంటి? అదేదో ఈ కర్మ 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 అని అంటున్నాను. అసలు ఏంటి కర్మ అంటే? కర్మ అంటే ప్రక్రియ. నువ్వు గతంలో చేసిన పాపము కర్మ, ఇప్పుడు చేసే పుణ్యం కర్మే. తప్పనిసరిగా ఎప్పుడైనా సరే మంచి పని చేస్తూ ఉంటే కర్మ యోగిస్తుంది. కర్మ ప్రారబ్ధం అంటే చెడు పనుల ద్వారా సంభవించేది. ఒకరిని వెక్కిరిస్తాం, మనం ఆనందపడతాం. ఒకరిని దూషిస్తాం, ఆనందపడతాం. ఒకరి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని అనేక పనులు చేయిస్తాం, ఆ క్షణము లాభపడతాం. కానీ అది ఎప్పటికైనా మీ వెంట పడుతూనే ఉంటుంది. ఎంతోమంది చాలా 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 సింపుల్గా తీసుకునేవి వాళ్ళని పట్టి పీడిస్తాయి. అమాయకులని మనం వాడుకోవటం, తగిన పారితోషాన్ని వాళ్ళకి అందించకపోవటము, లేదా వారి అమాయకత్వాన్ని, వారి వెర్రితనాన్ని మనం హేళన చేయటం. కొంతమంది లోక జ్ఞానం తక్కువగా ఉన్నవాళ్ళు ఉంటారు, వాళ్ళని ఆడుకుంటూ ఉంటారు, అదేదో హీరోయిజం అనుకుంటారు. వాళ్ళే అదృష్టాన్ని పొందుతూ ఉంటారు, వాళ్ళే ఆనందంగా ఉంటారు. ఈ వెక్కిరించిన వాడు మాత్రం ఎక్కడో ఒక దగ్గర ఎంత తెలివి ఉన్నా ఖచ్చితంగా ఏదో ఒక ఇబ్బంది ఎదుర్కొంటూనే ఉంటాడు. భార్యతో, పిల్లలతో, ప్రేమికురాలతో, లేదా ప్రియుడితో, తల్లిదండ్రులతో, ఉద్యోగంలో, శత్రువులతో, ఎక్కడో ఒక దగ్గర. మీకు అదేమీ తెలియదు. దానివల్లే నేను ఈ కర్మ అనుభవిస్తున్నాను మీకెలా తెలుస్తుంది? తెలియదు. ఫలానా ఒక అమ్మాయి పరిచయం అవుతుంది, ఆ అమ్మాయి పైన అనుమానం మొదలవుతుంది, దాంతో మనస్సు వికలమైపోతుంది, మనశ్శాంతి ఉండదు. ఫలానా రోజు ఫలానా వాడిని ఫలానా స్కూల్లో నేను బాధ పెట్టాను, అది నాకు ఇలా పట్టి పీడిస్తుందని చెప్పినా ఎవరు నమ్మరు. అసలు అది మనం 100% నిరూపితమైన ఆధారం కాదు కాబట్టి దాన్ని కొట్టేస్తాం. బట్ అదే నిజం, అదే సత్యం. ఇవాళ ఎందుకు ఈ సోదంతా చెప్తున్నా అనుకోద్ది. ఇవాళ ముహూర్తం అనేది లేదు దీపారాధనకు. అందుకే ఏదైనా 4 మంచి మాటలు చెప్పాలి. చెడ్డవాడితో స్నేహితం చేయటము, అమాయకుడిని ఏడిపించడము, తెలివి తక్కువగా ఉన్నవాడిని వాడుకోవటము, లేదా వాడిని వెక్కిరించడము. ఏదో లోపం ఉంది వాడికి, నీకు కోపం వచ్చినప్పుడు వాడు తప్పు చేస్తేనో వాడిని వెక్కిరించకుండా ఉండడం నీ గొప్పతనం. ఒకరి కింద, నీ కిందే ఒక వ్యక్తి పనిచేస్తున్నాడు, అతనికి నత్తి ఉంది, లేదా అతను హ్యాండిక్యాప్, లేదంటే అతను కొంచెం నల్లగా ఉంటాడు. ఎప్పుడో ఒకప్పుడు కోపం వచ్చినప్పుడు నువ్వు వెక్కిరిస్తావు. నలుగురిలో వెక్కిరించినప్పుడు వాడి మనసు చాలా బాధపడుతుంది. వాడు నీకు చెప్పలేడు, ఎందుకంటే వాడు అమాయకుడు.
వాడు ఏమాత్రం కూడా ఏది ప్రకటించలేడు. వాడు పక్కకెళ్ళి వాళ్ళలో వాడు బాధపడుతూ ఉంటాడే, ఆ బాధకున్న ఘోష నీకు తాకుతుంది. అదేంటి, నేను వాడిని పోషిస్తున్నాను, వాడికి ఉద్యోగం కల్పించిందే నేను, నా డబ్బు తీసుకుంటున్నాడు, నాకు సక్రమంగా పని చేయడా వాడు. అయితే దానికి నువ్వు అనే మాటలకు దానికి సంబంధం ఉండదు. కొన్ని సందర్భాల్లో మీరు గుర్తు తెచ్చుకోండి, నువ్వు అన్న మాటకు వాడు చెయ్యని పని గురించి మాట్లాడాలి, కానీ వాడి లోపం గురించి మాట్లాడొద్దు, వాడి అందం గురించి మాట్లాడొద్దు, వాడికి ఉన్నటువంటి అమాయకత్వాన్ని గురించి, వాడికి ఉన్నటువంటి నత్తియో ఇంకోటి ఏదైతే ఉందో దాని గురించి నీ పనికి ఏమైనా సంబంధం ఉందా ఒక్కసారి ఆలోచించు. అంటే మన కోపం మనతో తప్పు చేయిస్తుంది. ఇది చాలా మందిలో నేను చూసినటువంటి విషయం, చాలా బాధపడాల్సిన విషయం. చాలామంది ఒక్కటి మాత్రం నిజం, ఇప్పటికైనా మీరు అమాయకులను చేరదీయకపోయినా పర్వాలేదు, లోపం ఉన్నవాళ్ళు, కొంచెం ఎడ్డిగా వెర్రిగా ఉన్నవాళ్ళు, వాళ్ళకి మీరు సహాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళని మానసికంగా బాధ పెట్టొద్దు. నిష్కల్మషంగా ఉన్నవాడే దైవంతో సమానం, గుర్తుపెట్టుకోండి. వాడి శరీరానికి ఉన్న పవిత్రత, వాడి పుట్టుకకున్న పవిత్రత, వాడి జీవనానికి ఉన్నటువంటి పవిత్రత అంతా ఇంత కాదు. ఎందుకంటే వాడికి దుర్మార్గం తెలియదు, వాడికి మోసం తెలియదు, వాడి ఎదుటి వ్యక్తిని దూషించడం తెలియదు. ఎప్పుడు 10 మంది తిడుతూ ఉంటే పడుతూనే ఉంటాడు తప్ప వాడు ఎన్నడూ గొంతెత్తి అరవడు. ఎందుకంటే వాడు బలహీనుడు, ఎందుకంటే వాడు అమాయకుడు, ఎందుకంటే వాడికి ఏమాత్రం కూడా ధైర్యం ఉండదు. అటువంటి వాళ్ళకన్నా మంచి వాళ్ళు ఎక్కడైనా దొరుకుతారా? అటువంటి వాళ్ళతో స్నేహితం చేయడం, అటువంటి వాళ్ళతో జీవితాన్ని గడపడం, దానికన్నా రాజయోగం లేదు. నిజంగా అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. మీ జీవితంలో కూడా ఉండే ఉంటారు. ఒకవేళ మీరు తెలియక వాళ్ళని ఏదైనా కోపంలో ఏదైనా అన్నా, ఇక ముందు నుంచి వాళ్ళని ప్రేమగా, చాలా చాలా ప్రేమగా చూసుకోండి. గతంలో మనం చేసిన పొరపాట్లైనా తొలగిపోతాయి. నాకెందుకో ఇవాళ వాళ్ళని గురించి మాట్లాడాలి. చాలామంది ఈ పొరపాట్లు చేస్తున్నారు, వాళ్ళని గురించి మీతో షేర్ చేసుకోవాలి. మీరు తప్పకుండా నా మాట విని వాళ్ళని చాలా ప్రేమగా చూసుకుంటారని ఒక మంచి ఆలోచన వచ్చింది. అది చాలా కలిసి వస్తుంది కూడా మీకు. ఎందుకు అంటే దానికి పర్ఫెక్ట్ ఆన్సర్ లేదు. 100% ఎందుకు కలిసి వస్తుంది అన్న దానికి ఆన్సర్ లేదు, బట్ కలిసి వస్తుంది అన్నది మాత్రం చాలామంది నోట విన్నాను. నాకన్నా వయసులో పెద్ద, నాకు మామయ్య వరుస అవుతారు, ఆయనను మార్చాను ఫస్ట్ నేను ఈ మాటలు చెప్పి. ఆయన ఒక కాంట్రాక్టర్, ఆయన మేస్త్రి పనులు ఉంటాయి కదా, అలా కాంట్రాక్టర్. అనూహ్యంగా జస్ట్ 3 yearsలో చాలా ఆయన ప్రవర్తనలో మార్పు ద్వారా అతనికి ఎలా కలిసి వస్తుందో కలిసి వస్తూనే ఉంది. ఇవాళ వరకు వర్క్ లేదు అన్న పరిస్థితి లేదు. అది దైవ బలమా, మంచితనమా, అసలు ఏంటి అన్నదానికి ఆన్సర్ లేదు. బట్ అది మాత్రం కాపాడిందిరా నన్ను అని మాత్రం ఖచ్చితంగా ఒప్పుకున్నాడు. కాబట్టి ఈ వెక్కిరించడాలు, ఇతరుల లోపాలను ఎత్తి చూపడాలు, ఎస్ ఓకే, లోపం ఉంది, తెలివి లేదు, లేదా ఎక్కడ ఎవరితో ఎలా మెలగాలో తెలియదు, సొసైటీలో ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు, మీ పరువు పోతుందని మీరు ఫీల్ అయ్యి ఎన్నో మాట్లాంటారు, ఎస్ ఓకే. కానీ వాళ్ళతో దగ్గరగా ఉండడానికి ట్రై చేసి చూడండి, జీవితం చాలా అందంగా ఆనందంగా ఉంటుంది. నాకు తెలిసినటువంటి మంచి మాటలు చెప్పాను అనుకుంటున్నాను. దయచేసి ఆచరించే ప్రయత్నం చేయండి. జయ గురు దత్తాత్రేయ. ఈరోజు మేషరాశి 12 రాశుల్లో మొదటి రాశి, కుజుడు ఆధిపత్యం వహించేటటువంటి రాశి. మీది మేషరాశియా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీది మేషరాశి అని మీరు కన్ఫామ్గా నమ్మితేనే ఈ ఫలితాన్ని, ఈ పరిహారాన్ని వినండి, ఆచరించండి. మీది కానీ మీ ఇంట్లో వాళ్ళది కానీ ఎవరిదైనా మేషరాశి అయితే రాబోయే 10 రోజుల్లో కొంత అశాంతి, మనశ్శాంతిని కోల్పోవడం అవ్వచ్చు, చికాకులు, గొడవలు, చిన్న చిన్న వాటికే కోపం రావటం, ఎదురు దెబ్బలు తాగటం, అనుకున్నది ఒకటి అక్కడ అవ్వటం ఒకటి, నష్టాలు కలగటం, ఓవరాల్గా మీ మనస్సుని బాగా ఒక గ్రహం డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. అది ఏ విధంగా మీకు సమస్య వస్తుంది అన్నది ఎవరూ చెప్పలేరు, బట్ దానివల్ల మీరు సఫర్ అవుతారు. ఏ గ్రహం వల్ల ఈ సమస్య వస్తుంది మేషరాశి వారికి అంటే బుధగ్రహం చేత. ఈ బుధగ్రహ దోషం ఏర్పడడం చేత మేషరాశి వారికి రాబోయే కొద్ది రోజుల్లో, అంటే రాబోయే 10 రోజుల్లో మానసిక అశాంతి,
కొన్ని ఎదురు దెబ్బలు, అనుకున్న పనులు అవ్వకపోవటం, సమస్యలు ఎదురవటం. ఈ మేషరాశి వారు బుధగ్రహ అష్టోత్తర పారాయణ చేసుకోండి. అష్టోత్తర పారాయణ అనటం చాలా 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 యోగం. ఆకాశాత్ పతితంతోయం. ఒక వ్యక్తి తన శరీరాన్ని పవిత్రంగా చేసుకోవాలంటే గ్రహాల యొక్క అష్టోత్తరం చదవాలి. అప్పుడు రాజయోగం కలుగుతుంది. ఉత్తమే శిఖరే జాతే భూమ్యాం పర్వతమూర్ధని బ్రాహ్మణేభ్యోభ్యనుజ్ఞాత గచ్చదేవి యథాసుఖం. పరిపూర్ణమైన సుఖ ఫలితాన్ని పొందుతారు. మీరు ఒక్కటే, ఎన్నో శ్లోకాలు, దానికి ఎన్నో అర్థాలు, కొన్ని గ్రహార్థాలు, కొన్ని నక్షత్ర ఫలితాలు, ఇలా ఎన్నో ఎన్నో విషయాలని అనుగ్రహం కార్యక్రమంలో తెలియపరుస్తాను. మేషరాశి వారు బుధగ్రహ అష్టోత్తర పారాయణ విన్నా చదివినా చాలా మంచిది. ఎలాగైనా సరే అష్టోత్తర పారాయణ చేసుకోండి. జయ గురు దత్తాత్రేయ. ఈరోజు నక్షత్రం ఉత్తరా నక్షత్రం, రవి ఆధిపత్యం వహించే నక్షత్రం. 1వ పాదం సింహరాశి, 2, 3, 4 పాదాలు కన్యారాశి. ఉత్తరా ఫల్గుని నక్షత్రం అంటారు దీన్ని. ఈ ఉత్తరా నక్షత్రం వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి యోగాల్ని పొందే ఒక పరిహారం, ఒక దానం. జన్మనా జాయతే శూద్రః కర్మణా జాయతే ద్విజః. జన్మనా జాయతే శూద్రః, పుట్టుకతో నువ్వు శూద్రుడు అని నిర్ధారణ చేయకూడదు. శాస్త్రం కూడా వీడు శూద్రుడు, వీడు యోగి ఇలా ఏం చెప్పలే. జన్మనా జాయతే శూద్రః కర్మణా జాయతే ద్విజః. నీ కర్మని బట్టే నువ్వు ఉత్తముడివి అవుతావు. ఇవాళ కూడా అత్యంత గొప్ప ఫలితం ఏమిటంటే దాన కర్మ. నువ్వు రాజయోగాన్ని పొందాలి, నక్షత్ర స్థితి ఫలితాన్ని పొందాలంటే ఒక దానం చేసుకుంటే ఫలితం వస్తుంది. ప్రతిరోజు ఒక నక్షత్రాన్ని గురించి చెప్తాను. ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క నక్షత్రం వాళ్ళు ఏ దానం చేసుకుంటే ఆ నక్షత్ర దోషం పోతుంది, శుభ ఫలితాన్ని పొందుతారు, రాజయోగాన్ని పొందుతారు. జన్మ లగ్నాధిపతి, జన్మ లగ్న నక్షత్ర స్థితి యోగం ఎలా సంభవిస్తుంది అన్నది మీకు నక్షత్ర దానం చేత కలుగుతుంది. లగ్నాధిపతి ఏ నక్షత్రంలో ఉన్నాడు, లగ్నం ఏ నక్షత్రంలో ఉంది, ధనాధిపతి ఎక్కడున్నాడు, ధనాధిపతి ఉన్న నక్షత్రం ఏంటి, ఇలా మనం జాతకంలో లెక్కలు వేసే ప్రతి దగ్గర పాయింట్అవుట్ చేసి చూసేది ఏంటంటే నక్షత్ర బలము. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది మళ్ళీ గమ్మత్ ఏంటంటే నక్షత్రాధిపతి ఎవరు, మళ్ళీ గ్రహం. మళ్ళీ ఆ గ్రహం ఏ స్థానంలో ఉంది, ఎక్కడ చూడండి నక్షత్రాలు గ్రహాలు, నక్షత్రాలు గ్రహాలు, మళ్ళీ రాసులు. ఈ 3 జాతకాలు లెక్క వేసుకోవాలంటే తప్పనిసరిగా ఉత్తరా నక్షత్రం వాళ్ళు నెంబర్ 1 అనే సంఖ్యతో లాభపడతారు. తూర్పు దిశగా బయలుదేరటం చాలా ఉత్తమమైనటువంటి యోగం. ఆరెంజ్ కలర్ దుస్తులు ధరించండి. ఆరెంజ్ కలర్ బాగా కలిసి వస్తుంది. ఈ కలర్ అనేది అత్యంత ముఖ్యమైన పనులకు కానీ, మీటింగ్లకు కానీ, ఏదైనా ఇది కన్ఫామ్గా ఈ పని అవ్వాలని ప్రయత్నాల్లో కానీ ఈ ఆరెంజ్ కలర్ ప్రిఫరెన్స్ అంటే ఆరెంజ్ కలర్ డామినేట్ చేసే దుస్తులు ధరించడం ద్వారా ఉత్తరా నక్షత్రం వాళ్లకు సెప్టెంబర్ నెలలో చాలా మంచి జరుగుతుంది. ఈ నక్షత్ర జాతకులు సెప్టెంబర్ 1వ తారీఖు, సెప్టెంబర్ 10వ తారీఖు, సెప్టెంబర్ 11వ తారీఖు, ఈ 3 తారీఖులు బాగా కలిసి వచ్చేటటువంటి రోజులు, అదృష్టమైనటువంటి రోజులు. 1, 10, 11 తారీఖుల్లో మీరు ఏదైనా నూతన వాహనం తీసుకోవాలన్నా, ఇల్లు మారాలన్నా, లేదంటే ఈ ఉత్తరా నక్షత్రం వాళ్ళ అత్యంత ముఖ్యమైన పనులు ఏదైనా ఉన్నా ఈ 3 తారీఖుల్లో పెట్టుకుంటే మీకు యోగించే అవకాశం ఉంటుంది. అలాగే ఈ ఉత్తరా నక్షత్రం వాళ్ళు చేసుకోవాల్సినటువంటి దానం ఆగస్టు నెల కన్నా, జూలై నెల కన్నా ఈ నెల మాకు బాగుండాలి గురుగారు, కలిసి రావాలి, వ్యాపారంలో కలిసి రావాలి, లేదా చేతిలో డబ్బు మిగలాలి, ఆర్థిక సమస్యలు పోవాలి, ఉద్యోగం రావాలి, లేదంటే మా పిల్లలది ఉత్తరా నక్షత్రం వాళ్ళు బాగా చదువుకోవాలి, చెప్పిన మాట వినాలి, వైవాహిక జీవితంలో సమస్యలు పోవాలి, వివాహం అవ్వాలి, లోన్లు రావాలి, ఇలా అనేక శుభ ఫలితాలు పొందడం కోసం ఉత్తరా నక్షత్రం వాళ్ళు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఆ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఒక 1/2 కేజీ పసుపు దానం చేయాలి. సెప్టెంబర్ 5వ తారీఖు లోపు, ఇవాల్టి నుండి సెప్టెంబర్ 5వ తారీఖు లోపు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఆ దేవాలయంలో పనిచేసేటటువంటి అర్చకులకు ఒక 1/2 కేజీ పసుపు దానం చేయండి. ఉత్తరా నక్షత్రం వాళ్ళు
ఈ పరిహారం చేసుకుంటే పరిపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు. అనేక అత్యంత నక్షత్ర యోగాలు కలగడానికి ఈ దానం చేసుకోండి. దత్తార్పణమస్తు. ఈరోజు కార్యసిద్ధి మహామంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం త్రిధామ్నే గం గణపతయే నమః. ఓం త్రిధామ్నే గం గణపతయే నమః. ఓం త్రిధామ్నే గం గణపతయే నమః. వ్యాపారంలో బాగా కలిసి రావడం కోసం వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు ఈ మంత్రాన్ని చదువుకోవాలి. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 గంటల లోపు వ్యాపార అభివృద్ధి కోసం 15 సార్లు ఈ మంత్రాన్ని రాసి 108 మార్లు జపించండి. జయ గురు దత్తాత్రేయ. Royalty-free music for videos